మాధవ్, నీ జాతకం నా జాతకం కలుస్తుందని నాకు ముందే తెలుసు. అది ఎంత గట్టిగా కలుస్తుందో, ఎంత విడదీయలేనంతగా కలుస్తుందో ఈ కంప్యూటర్ అప్లికేషన్తో ఇప్పుడే తెలుసుకోవాలి. ఇందులో కూడా మన జాతకాలు కలిసాయని చూపిస్తే చాలు. ఇక నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మా భూమి, ఏం చేస్తున్నావు? ఏం లేదు ప్రసాదు, వాళ్ళు మా జాతకాలు కలవాలి అంటున్నారు కదా, అందుకే మాధవ్ జాతకం అడిగాను. ఈ కంప్యూటర్ అప్లికేషన్ లో నా జాతకం మాధవ్ జాతకం చూస్తున్నాను. ఏంటండి మీ కూతురు అంత పెద్ద జోకేసిందా ఏంటి అంత పగలబడి నవ్వుతున్నారు? నా కూతురు జోక్ వేయలేదు గాని దాని అమాయకత్వం చూసి నవ్వు వచ్చింది. ఇప్పుడు అది అంత అమాయకమైన పని ఏం చేసిందో? మాధవ్ జాతకం భూమి జాతకం కలుస్తాయో లేవో అని కంప్యూటర్ లో చూస్తుంది, అందుకే నవ్వు వచ్చింది. అందులో తప్పే ఉంది ప్రసాదు. టెక్నాలజీని వాడుకుంటున్నాను. తెలివిగా ముందే మా జాతకాలు కలుస్తాయో లేదో తెలుసుకుంటున్నాను. అందులో తప్పే ఉంది చెప్పు. అవునండి, అందులో తప్పే ఉంది. అది తెలివైన పనే కదా చేస్తుంది. నీ బొంద తెలివి. ఎంత టెక్నాలజీ పెరిగినా నువ్వు వంటల్లో ఉప్పు వేస్తావు కానీ ఫ్రీగా వస్తుంది కదా అని సముద్రంలో నీళ్లు తీసుకొచ్చి వేయవు కదా. అబ్బా, మరీ అంత వెటకారం చేయాల్సిన అవసరం లేదులే ప్రసాదు. ఇప్పుడు నేను టెక్నాలజీ వాడి జాతకాలు కలిసేయలేదో తెలుసుకుంటే తప్పే ఉంది. టెక్నాలజీని నమ్మడంలో తప్పు లేదు, కానీ కొన్ని టెక్నాలజీలకి అందనివి కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో జాతకం కూడా ఒకటి. జాతకం చూడాలంటే దానికి చాలా అనుభవం ఉండాలి, ఎంతో పాండిత్యం ఉండాలి, అంతకు మించిన బ్రహ్మజ్ఞానం కూడా ఉండాలి. అవన్నీ మామూలు మనుషులు తయారు చేసిన ఈ మిషన్లో ఎలా వస్తాయమ్మా? అన్ని విషయాలు తెలుసుకునే ఇలాంటి అప్లికేషన్లు తయారు చేస్తారు ప్రసాదు. సరే అయితే ఇప్పటికిప్పుడు మీ అమ్మ మనసులో ఏముందో తెలుసుకునే ఒక్క అప్లికేషన్ చూపించు. ఇది మరీ బాగుంది. తండ్రి కూతుళ్ళు ఏదో టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటూ మధ్యలో నా మనసులో విషయాల గురించి ఎందుకు? అవును ప్రసాదు, మనసులో విషయాలు మిషన్లు ఎలా కనిపెడతాయి? మిషన్ల వల్ల అన్నీ జరగవని నువ్వే ఒప్పుకున్నావు కదా. జాతకాలు కూడా అంతే. అది ఏ మనుషులకి అందని ఒక అద్భుతమైన విషయం. జాతకాలు పరిశీలించాలన్నా, ఆ జాతకంలోని విషయాలను విశదీకరించాలన్నా దానికి సంపూర్ణమైన అనుభవం ఉన్న వాళ్లే కరెక్ట్ అమ్మా. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారు ప్రసాదు? ఈ ఊర్లోనే జాతకాల విషయంలో బాగా పేరుగణించిన జ్యోతిష్యులు ఒకరున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. ఆయన దగ్గరికి వెళ్తే ఈ జాతకాలు కలిసాయో లేదో అన్న విషయంతో పాటు ఇంకేదన్నా వివరాలుంటే కూడా తెలుసుకోవచ్చు. అయితే కంప్యూటర్లో చూడొద్దా? చెప్పాను కదమ్మా, కంప్యూటర్లో ఎక్కాల బుక్లో ఉన్న లెక్కలు చేయగలవేమో కానీ మన జీవితాల్లో జాతకాల్లో ఉన్న లెక్కల్ని చూపించలేవు. అర్థమైందా? ఈ జాతకాల కారణంగా అయినా రాఘవ అలేఖ్యల మధ్య ఏర్పడబోయే బంధం ముందుగానే తెంచే అవకాశం దొరుకుతుందని. రాఘవకి అలేఖ్యకి జాతకాలు కలవకపోతే ఈ ఇంటికి పట్టిన పీడ విరగడైపోతుంది. అమ్మా, ఏమైందమ్మా? కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తెగ తిరుగుతున్నావు? ఏమీ తోచని ఎలక పిల్ల పిల్లింటికొచ్చి చిలక జోష్యం చెప్పినట్టు మనమేదో చేద్దామనుకుంటే ఇప్పుడు ఇంకేదో అయ్యిందే. ఇప్పుడేమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఆ భూమి వాళ్ల కుటుంబాన్ని తరిమికొట్టే ప్లాన్ మనం వేస్తే ఆఖరికి మనల్నే వీళ్లంతా తరిమికొట్టే ప్లాన్ లాగా మార్చేసేలా ఉన్నారు. వీళ్లేమో ఇప్పుడు జాతకాలు కలవాలి, జీవితాలు ఎదగాలని ఏవేవో సూక్తులు చెప్తున్నారు. విషయం జాతకాల వరకు రాకుండా చూసుకుంటే బావుండేది. అమ్మా, పెళ్ళన్నాక జాతకాలు చూడకుండా చేస్తారా? ఇప్పుడు కాకపోయినా ఇంకోసారైనా చూడాలి కదా. ఒకవేళ మీ జాతకాలు కాని కలవకపోతే రాఘవతో సహా అందరూ మనల్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు. ఇది మాత్రం ఖాయం. అవును, అడగడమే మర్చిపోయానే. ఎవరో సిద్ధాంతిని ముందే అడిగి కనుక్కుంటానన్నావు కదా, జాతకాలు ఏమైనా పంపించి చూపించావా? చూపించానమ్మా. ఇంతకీ ఏమైంది? జాతకాలు కలిసినట్టేనా? మనకేం ప్రమాదం లేనట్టేనా? నా జాతకానికి రాఘవ జాతకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా.
ఎన్ని శాంతి పూజలు చేసినా ఏకం కాని జాతకాలు, ఎప్పటికీ కలవని జాతకాలు. చెవిలో మంచి నూనె పోస్తానని చెప్పి సమయం చూసి సీసం పోసినట్టుంది. చావు కబురు ఇంత చల్లగా చెప్తున్నావేంటే? ఇప్పుడు నీ జాతకం రాఘవ జాతకం కలవకపోతే అంతే సంగతులు. ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? దేవుడు చేసిన దాన్ని నాశనం చేయడానికే కదా మనుషులు పుట్టింది. మన రాతలు పైవాడికి తోచినట్టు ఆయన రాశాడు, కానీ మనకి తోచినట్టు మనం మార్చుకుందాం. ఏమంటున్నావే? పంతులు గారికి ఈ జాతకం ఇస్తే ముల్లోకాలు ఏకమైనా ఈ 2 జాతకాలు కలవని మూలన పడేస్తారు. అదే పంతులు గారికి ఈ పేపర్ ఇస్తే ఎంతమంది ఏకమైనా విడదీయలేనంత అద్భుతంగా కలిసిపోయాయని అందరికీ చెప్తారు. అంటే దొంగ జాతకం రాయించావా? చెప్పాను కదమ్మా, ఒక్కోసారి మన రాతలు మనమే రాసుకోవాలి, మన జాతకాలు మనమే మార్చుకోవాలి. అలేఖ్య, జాతక కాగితం ఇవ్వమంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంట్లో ఏదో పెద్ద కలెక్టర్ ఉద్యోగాలు వెలగబడుతున్నట్టు బిల్డప్ ఏంటి? ఇదే కదా జాతకం పేపర్. ఈ తలక మాసిన జాతకంతో నా తమ్ముడు జాతకం కలుస్తుందో లేదో. అమ్మా, ఉసే అలేఖ్య, ఆ మహాలక్ష్మి నీ అసలైన జాతకం తీసుకెళ్లిపోతుంది. ఇంత ప్లాన్ చేసుకుంటే ఇంత పని జరిగిందేంటమ్మా? దేవుడు రాత రాసినా మనం జాతకం మార్చాలని ఏవేవో కబుర్లు చెప్పావు. ఇప్పుడు చూడు, మన జాతకం ఎవ్వడు మార్చలేడని రుజువైపోయింది. రేపా జాతకం పంతులు గారికిస్తే ఈ జాతకాలు కలవట్లేదని సూటిగా చెప్పేస్తాడు. మనల్ని వీళ్ళందరూ బయటికి గెంటేస్తారు. అయిపోయింది, అంతా అయిపోయింది. అంత సులువుగా అయిపోనిస్తానమ్మా? యుద్ధంలోకి దిగిన సైనికుల్లాంటి వాళ్ళం మనం. ఓడిపోయే క్షణం వచ్చినా ఓర్పుతో ముందడుగు వేయాలి, విజయాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఏం చేయాలో ఆలోచిస్తా. నమస్కారం స్వామి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. ఏం లేదు స్వామి, మా కూతురు ఒకరిని ఇష్టపడింది. అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుందని మేము నిర్ణయానికి వచ్చాం. ఎన్ని ఇష్టాలు చూసినా మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం జాతకాలు చూడడం కూడా ఆనవాయితీయే కదా.